నమస్కారం. సాధన ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. మరి దీని అసలైన అర్థమేంటి? మనం అనుకుంటున్నట్టు పూజలు జపాలు చేయడమేనా సాధన అంటే? కాదు. ఈరోజు మనం 1963 నాటి ఒక శక్తివంతమైన సందేశం ఆధారంగా సాధన అంటే ఏంటో, దాని అసలైన లోతైన సారాంశమేంటో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం మనల్ని మనమే ఒక ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు మనం చేస్తున్న సాధన, అది మనల్ని నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తోందా? ఊరికే చేస్తున్నామా? ఈ యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. సరే, ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే చాలామందికి ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం ఇది. దీన్ని రోహన్ అనే ఒక క్యారెక్టర్ కథ ద్వారా చూద్దాం. ఇదిగో ఇతను రోహన్. చూడ్డానికి తన ఆధ్యాత్మిక సాధన పట్ల చాలా నిబద్ధతతో ఉన్నాడు. రోజూ గంటల తరబడి జపమాల పట్టుకుని కూర్చుంటాడు, మంత్రాలు జపిస్తాడు. బయటనుంచి చూసేవాళ్లకి అబ్బా, ఎంత గొప్ప సాధన చేస్తున్నాడితను అనిపిస్తుంది. కాని అసలు చిక్కు ఇక్కడే ఉంది. అతను పైకి ఎన్ని గంటల జపం చేసినా అతని మనసులో మాత్రం అశాంతి, ఎదుటివాళ్లమీద కోపం, అసూయ ఇలాంటివే తిరుగుతూ ఉంటాయి. అంటే అతని లోపల, అతని అంతరంగంలో ఏం మార్పు రావట్లేదన్నమాట. ఇక్కడే మనం అసలు పాయింట్ గమనించాలి. ఒకవైపు ఏమో మంత్రాలు చదవడం, లెక్కలు పూర్తి చేయడం లాంటి బయటకి కనిపించే పనులు. ఇంకోవైపేమో అసూయ, కోపంతో నిండిపోయిన మనసు. చూశారా, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? ఈ గ్యాప్ చూస్తేనే మనకర్థమైపోతుంది అతని సాధన ఎక్కడ దారి తప్పుతుందో. సరే, ప్రాబ్లమేంటో చూశాం కదా. మరి దీనికి సొల్యూషనేంటి? అసలు సాధన అంటే ఏంటి? దాని నిజమైన, లోతైన అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. సాధన అంటే బయట చేసే పూజలు, పునస్కారాలు కాదు. సాధన అంటే మన సొంత స్వభావాన్ని, మన అలవాట్లని, అవును, వాటిని మార్చుకోవడం, మెరుగుపర్చుకోవడం. ఇది బయటినుంచే లోపలికి చేసే ఒక ప్రయాణమన్నమాట. ఈ విషయాన్ని ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మురికిపట్టిన ఒక బట్ట ఉంది అనుకుందాం. దానికి మనం రంగు వెయ్యాలని చూస్తే ఆ రంగు దానికి సరిగ్గా అంటుతుందా? అస్సలంటదు. సరిగ్గా అలాగే మన అంతరాత్మ, అంటే మన మనసు చెడు ఆలోచనలతో అపరిశుభ్రంగా ఉంటే దానిమీద దైవకృప ఎలా నిలుస్తుంది? నిలవదు. అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయమేంటంటే, సాధనలో మొట్టమొదటి అతి ముఖ్యమైన స్టెప్ మన అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే. ఇప్పుడు మనం పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు 1963లో ఇచ్చిన ఒక చారిత్రాత్మక సందేశాన్ని చూద్దాం. ఈ మాటలు సాధన యొక్క అసలు రహస్యం ఏంటో మనకు స్పష్టంగా చెప్తాయి. ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా విందాం. సాధన అంటే కేవలం కర్మకాండ కాదు, అది జీవితమే. ఒకరి చెడు ప్రవృత్తులతో పోరాడి వాటిని సద్గుణాలుగా మార్చుకోవడమే అసలైన తపస్సు. ఎన్ని పూజలు చేసినా కోపం, లోభం లాంటివి తగ్గకపోతే అప్పుడు సాధన ఇంకా మొదలే కాలేదని అర్థం చేసుకోవాలి. ఆలోచించండి, ఈ మాటల్లో ఎంత లోతైన అర్థం దాగిందో. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి, మన ఆచరణలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. ఇదే మనల్ని సరైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది. సో, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1. సాధన అంటే మన స్వభావాన్ని, మన అలవాట్లని మార్చుకోవడం. 2. బయట చేసే కర్మలకన్నా మనసులో ఉండే స్వచ్ఛత చాలా ముఖ్యం. 3. మన అంతరాత్మ శుభ్రంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం ఎక్కడ్నుంచో రాదు, మన లోపలినుంచే పుడుతుంది. చివరిగా, ఆత్మను పరిశుద్ధం చేసుకోవడమే పరమాత్మను చేరడానికి ఉన్న ఏకైక మార్గం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క చివరి ప్రశ్న. ఇది కేవలం సమాచారం కోసం కాదు, మన ఆత్మ పరిశీలన కోసం. ఈ రోజు నుండి మనల్ని మనం మెరుగుపరుచుకోడానికి, మనలో ఉన్న ఏ ఒక్క చెడు అలవాటును, ఏ ఒక్క దుర్గుణాన్ని వదిలిపెట్టాలని మనం సంకల్పం చేసుకుందాం.